హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, జర్నల్ ఎంట్రీ గురించి, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఐ యామ్ 100% షూర్ ఈ క్లాస్ మీరు జాగ్రత్తగా వింటే జర్నల్ ఎంట్రీస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై అయిపోతాయండి. ఒక్క మిస్టేక్ కూడా లేకుండా మీరు జర్నల్ ఎంట్రీస్ రాయగలుగుతారు. అసలు డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, దీని గురించి మనం డిక్షనరీ మీనింగ్స్ తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేస్తే కనుక మొత్తం అంతా కన్ఫ్యూజన్గా ఉంటుందండి. డెబిట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎన్ అకౌంట్, క్రెడిట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎన్ అకౌంట్. దట్స్ ఇట్ అండి. లెట్స్ కీప్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు మీరు అడగచ్చు, డెబిట్ క్రెడిట్ రెండు ఎందుకండి అని. మనం నేర్చుకునే అకౌంటింగ్ సిస్టము డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్. అంటే డెబిట్ క్రెడిట్ రెండు ఆస్పెక్ట్స్ నోట్ చేయాలి. కాబట్టి మనకి ప్రతి జర్నల్ ఎంట్రీలో డెబిట్ క్రెడిట్ రెండు ఆస్పెక్ట్స్ కనబడతాయి. ఒక కాయిన్కి హెడ్ అండ్ టైల్ అనేవి రెండు సైడ్స్ ఎలాగో ప్రతి ట్రాన్సాక్షన్కి డెబిట్ అనేది క్రెడిట్ అనేది రెండు ఆస్పెక్ట్స్. ఈ డెబిట్ క్రెడిట్ రెండు రాయడం వల్ల ఒక ట్రాన్సాక్షన్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకోవడానికి వీలవుతుందండి. అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, అంటే ఒక ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే డీటెయిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి వీలవుతుంది. ఈ జర్నల్ ఎంట్రీ రికార్డ్ చేసేటప్పుడు ఏమైనా టైప్స్ ఉన్నాయా అంటే రెండు రకాలుగా మనం రికార్డ్ చేయొచ్చండి. ఫస్ట్ వన్ సింగిల్ డెబిట్, సింగిల్ క్రెడిట్ అండి. సెకండ్ ఏంటంటే మల్టిపుల్ డెబిట్స్, మల్టిపుల్ క్రెడిట్స్ ఉంటాయి ఈ ఎంట్రీలో. మల్టిపుల్ డెబిట్స్, మల్టిపుల్ క్రెడిట్స్ ఉన్నప్పటికీ డెబిట్ అంతా టోటల్ చేస్తే ఏ అమౌంట్ వచ్చిందో క్రెడిట్స్ అన్ని టోటల్ చేస్తే అదే అమౌంట్ రావాలండి మనకి. లెట్స్ మూవ్ ఆన్ టు గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ నామినల్ అకౌంట్. ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఈజ్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అసలు ఈ పర్సనల్ అకౌంట్లోకి ఏ ఐటమ్స్ వస్తాయి అంటే ఫస్ట్ వన్ ఈజ్ న్యాచురల్ పర్సన్స్. న్యాచురల్ పర్సన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్. రామ, కృష్ణ, అఖిల్, నిఖిల్ ఇటువంటి పేర్లన్నీ కూడా న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్. సెకండ్ వన్ వచ్చి ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటాం. ఇందులోకి సంస్థల పేర్లు వస్తాయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లేదంటే ఎల్ఐసి, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఇలా సంస్థల పేర్లు వస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ రిప్రజెంటేటివ్ అకౌంట్స్. ఈ రిప్రజెంటేటివ్ అకౌంట్స్ అనేది కొంచెం టెక్నికల్గా ఉంటుందండి. ఇక్కడ ప్లీజ్ పే అటెన్షన్. న్యాచురల్ పర్సన్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ పర్సన్స్ కానివ్వండి, వీటిల్ని రిప్రజెంట్ చేసేవన్నీ కూడా ఈ రిప్రజెంటేటివ్ అకౌంట్లోకి వస్తాయండి. ఈ అకౌంట్ పేరులో పర్సన్ పేరు కనబడదు, కానీ దాని బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఆర్టిఫిషియల్ పర్సన్ అయినా న్యాచురల్ పర్సన్ అయినా ఉంటాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోకి ఏ ఐటమ్స్ వస్తాయంటే క్యాపిటల్. క్యాపిటల్ అనేది రిప్రజెంటేటివ్ అకౌంట్ అండి. దాని వెనకాల తీసుకొచ్చిన ఓనర్ ఉంటాడు. అలాగే మనకి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, అవుట్ స్టాండింగ్ కానివ్వండి, ప్రీపెయిడ్ రెంట్ అంటే రెంట్ మనం ముందుగా పే చేసాం. ఈ ప్రీపెయిడ్ రెంట్ వెనకాల తీసుకున్న రిసీవర్ ఉంటాడండి. అంటే ఒక పర్సన్ ఉంటాడు దీని వెనకాల. నార్మల్గా రెంట్ అనేది మాత్రం ఎక్స్పెండిచర్ అవుతుందండి, కానీ ప్రీపెయిడ్ రెంట్ అనేది మాత్రం రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకు వస్తుంది. అలాగే డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటే మన బిజినెస్లోంచి ఓనర్ ఒక 10,000 రూపీస్ తీసుకెళ్ళాడు. దీన్ని మనం డ్రాయింగ్స్ అంటాం. ఈ డ్రాయింగ్స్కి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారండి? ఓనర్ ఉన్నాడు, అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఈ డ్రాయింగ్స్ అనేది మనకి రిప్రజెంటేటివ్ అకౌంట్. అలాగే అవుట్ స్టాండింగ్ శాలరీస్. శాలరీస్ పే చేయవలసిన శాలరీస్ ఇవి. నార్మల్గా శాలరీస్ అనుకోండి అది ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది, కానీ అవుట్ స్టాండింగ్ శాలరీస్ అని ఉంటే మాత్రం అది రిప్రజెంటేటివ్ అకౌంట్ కిందకు వస్తుందండి. ఎందుకంటే ఈ శాలరీస్ ఎవరికి పే చేయాలి? పర్సన్స్కి పే చేయాలి. కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు? వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఇది రిప్రజెంటేటివ్ అకౌంట్ కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే డెటార్స్ అకౌంట్. డెటార్స్ అంటే అందులో
మనం ఎవరికైతే క్రెడిట్ కమ్మామో వాళ్ళందరూ ఉంటారండి. ఎక్స్ ఉంటాడు, వై ఉంటాడు, జెడ్ ఉంటాడు, ఏ ఉంటాడు, బి ఉంటాడు. వీళ్ళందరినీ కలిపి మనం డెటార్స్ అనేస్తాం. అంటే ఈ డెటార్స్ అనే దానికి వెనకాతల వ్యక్తులు ఉంటారు కాబట్టి ఈ డెటార్స్ అనే దాన్ని మనం రిప్రజెంటేటివ్ అకౌంట్ అంటాం. సిమిలర్గా క్రెడిటార్స్ కూడా. ఇప్పుడు మనకి రిప్రజెంటేటివ్ అకౌంట్ అంటే ఏం తెలిసిందండి? ఏ ఐటమ్స్కి వెనకాల ఈ ఆర్టిఫిషియల్ పర్సన్స్ కానీ లేదంటే న్యాచురల్ పర్సన్స్ కానీ ఉంటారో ఇటువంటి వాటిని మనం రిప్రజెంటేటివ్ అకౌంట్స్ అంటామండి. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుందండి, కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకి చాలా బుక్స్లో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉండదండి. మనకి నార్మల్గా న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అని చెప్పి అక్కడితో వదిలేస్తాడు. ఇది నేర్చుకోకపోతే కనుక చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందండి మనం ముందుకు వెళ్ళేసరికి. ఇక్కడికి పర్సనల్ అకౌంట్ గురించి చెప్పాం. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నెక్స్ట్ వన్ ఈజ్ రియల్ అకౌంట్. ఈ రియల్ అకౌంట్ రూల్ వచ్చేసి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇది పర్టికులర్గా అసెట్స్కి సంబంధించింది. దట్ టు రియల్ అసెట్స్ అంటే క్యాష్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, మెషినరీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి రియల్ అకౌంట్లోకి వచ్చే ఐటమ్స్ అన్నమాట. అంటే ఏదైనా ఒక అసెట్ లోపలికి వచ్చిందనుకోండి మన బిజినెస్లోకి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఏదైనా ఒక అసెట్ మన బిజినెస్లోంచి బయటికి వెళ్ళింది అనుకోండి, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దిస్ ఈజ్ రియల్ అకౌంట్. చాలామంది రియల్ అకౌంట్లోకి అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని చెప్తూ ఉంటారు, కానీ అసెట్స్ ఒక్కటే వస్తాయండి, లయబిలిటీస్ ఇందులోకి రాదు. నెక్స్ట్ వన్ ఈజ్ నామినల్ అకౌంట్. ఈ నామినల్ అకౌంట్ని వేరే పేరు ఉందండి, రెవెన్యూ అకౌంట్ అని కూడా అంటారు. ఈ నామినల్ అకౌంట్లోకి ఏమేమి ఐటమ్స్ వస్తాయి అంటే ఈ నామినల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఎక్స్పెన్సెస్ని, లాసెస్ని డెబిట్ చేస్తాం, ఇన్కమ్స్ని, గెయిన్స్ని క్రెడిట్ చేస్తాం. ఇప్పుడు మనం ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, లాసెస్ అంటే ఏంటి, ఇందులోకి ఏం కవర్ అవుతాయని చూద్దాం. ఎక్స్పెన్సెస్లోకి ఏమొస్తాయండి? శాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్, స్టేషనరీ పెయిడ్, ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్, ఇటువంటి ఖర్చులన్నీ కూడా మనకి ఎక్స్పెన్సెస్ కిందకు వస్తాయండి. మరి లాస్ అంటే ఏంటి? ఈ లాస్ అనేది నార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వల్ల అరైజ్ అయినవి కాదండి, ఇది స్పెషల్ సిచ్యువేషన్స్లో అరైజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మిషనరీ అవసరం లేదు, ఆ మిషనరీని మనం సేల్ చేసాం, బుక్ వాల్యూ కంటే తక్కువకు సేల్ చేసినప్పుడు మనకి లాస్ అనేది అరైజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇక్కడ ఇన్కమ్స్ అంటే ఫస్ట్ వన్ సేల్స్ వస్తుందండి, అలాగే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ మనకి ఇన్కమ్ కిందకి తీసుకుంటాం. మరి గెయిన్స్ అంటే ఏంటండి? ఈ గెయిన్స్ కూడా నార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వల్ల అరైజ్ అయినది కాదండి, రెగ్యులర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు. ఇది కూడా మనం ఏదైనా ఒక అసెట్ని సేల్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ని సేల్ చేసాం, మన బుక్ వాల్యూ 10 lakh ఉంది, మనం 15 lakhకి సేల్ చేసాం, ఆ వచ్చే 5 lakhని మనం గెయిన్ అంటామండి. ఇప్పుడు మనకి ఇన్కమ్స్ అంటే ఏంటి, గెయిన్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి నామినల్ అకౌంట్ ఫార్ములా యూజ్ చేసి ఎంట్రీస్ రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఇంకో నోట్ పాయింట్ ఏంటంటే చాలామందికి ట్రాన్సాక్షన్ డెబిట్ క్రెడిట్ రెండు ఆస్పెక్ట్స్ కూడా ఒకే రూల్ నుంచి వస్తుందేమో అనుకుంటారండి. అంటే డెబిట్ క్రెడిట్ రెండు కూడా పర్సనల్ అకౌంట్లోంచో, రెండు కూడా రియల్ అకౌంట్లోంచో, రెండు కూడా నామినల్ అకౌంట్లోంచో వస్తాయి అనుకుంటారు. కానీ అలాంటిది ఏమి ఉండదండి. డెబిట్ అనేది రియల్ అకౌంట్లోంచి వస్తే క్రెడిట్ అనేది పర్సనల్ అకౌంట్లోంచి రావచ్చు, అలాగే డెబిట్ అనేది పర్సనల్ అకౌంట్లోంచి వస్తే క్రెడిట్ అనేది నామినల్ అకౌంట్లోంచి రావచ్చు. ఎలాగైనా సరే డెబిట్ క్రెడిట్ రెండు ఆస్పెక్ట్స్ మనకు వస్తాయి, కానీ ఒకే రూల్ నుంచి రావాలని రిస్ట్రిక్షన్ ఏం లేదండి. జనరల్గా ఎప్పుడు కూడా అవి షఫుల్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ మనం బిజినెస్ చేసినప్పుడు మెయిన్గా రెండు రకాల ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్, ఇంకోటి క్రెడిట్ ట్రాన్సాక్షన్. సేల్స్ చేసామనుకోండి, క్యాష్కి సేల్ చేసామా, క్రెడిట్కి సేల్ చేసామా. అలాగే మనం ఎక్కడి నుంచైనా పర్చేస్ చేసామనుకోండి, క్యాష్కి పర్చేస్ చేసామా, క్రెడిట్కి పర్చేస్ చేసామా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం క్యాష్కి సేల్ చేసాం, మనకి డబ్బులు ఇచ్చాడు, మన దగ్గర నుంచి గూడ్స్ తీసుకుని వెళ్ళాడు.
ఇప్పుడు వాడి పేరుతో మనకు సంబంధం లేదు. అంటే సేల్ ఫర్ క్యాష్ అయితే కనుక పేరు అనేది మెన్షన్ చెయ్యం. అలాగే మనం పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ ఇచ్చేసి పర్చేజ్ చేసాం. మనం క్యాష్ ఇచ్చేసి పర్చేజ్ చేసినప్పుడు వాడి పేరుతో మనకి ఏం అవసరం లేదండి. కానీ మనం క్రెడిట్కి చేసినప్పుడు వాడికి మనం బాకీ ఉన్నాం కాబట్టి వాడి పేరుని మనం బుక్స్లో రికార్డ్ చేసుకుంటాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఎంట్రీస్ రికార్డ్ చేసేటప్పుడు సేల్స్ ఫర్ క్యాష్ అంటే క్యాష్కి సేల్ చేసినట్టు, అలా కాకుండా సేల్స్ టు రామా అని పేరు మెన్షన్ చేసాడంటే కనుక దానికి మనం ఎంట్రీ రాసేటప్పుడు క్రెడిట్కి అమ్మాము అని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. అలాగే పర్చేజెస్ ఫ్రమ్ రాకేష్ అని పేరు మెన్షన్ చేస్తే కనుక మనం రాకేష్ దగ్గర నుంచి క్రెడిట్కి పర్చేజ్ చేసాము అని అర్థం చేసుకొని ఎంట్రీ రాయాలండి. ఇక్కడ వరకు మనకి క్లియర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎంట్రీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎంట్రీ క్యాష్ బాట్ ఇన్ యాజ్ క్యాపిటల్ 50,000 అన్న ట్రాన్సాక్షన్లో మనకు ఉండేవే ఐటమ్స్ ఏంటంటే క్యాష్ ఐటమ్ ఒకటి, క్యాపిటల్ అనేది ఒకటి. క్యాష్ అనేది రియల్ అసెట్ కాబట్టి రియల్ అకౌంట్ ఫార్ములా నుంచి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ క్యాష్ అనేది మనకి మన బిజినెస్ ఫామ్లోకి వచ్చింది కాబట్టి క్యాష్ అకౌంట్ని మనం డెబిట్ చేస్తాం. క్యాపిటల్ అకౌంట్ అన్నది మనం రిప్రజెంటేటివ్ అకౌంట్, పర్సనల్ అకౌంట్కి సంబంధించింది అని చెప్పుకున్నాం కాబట్టి దాని ఫార్ములా ఏంటండి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ మనం క్రెడిట్ చేసాం. ఈ క్యాపిటల్ అకౌంట్ అనేది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ 6,000. ఇక్కడ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అని మనకు మెన్షన్ చేశాడు కాబట్టి ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. ఇక్కడ సేల్స్ ఒకటి, క్యాష్ ఒకటి, రెండు ఉన్నాయి. సేల్స్ అనేది మనం ఇన్కమ్స్ అండ్ గెయిన్స్లోకి వస్తుందని చెప్పాం. అంటే నామినల్ అకౌంట్ ఫార్ములా ఉపయోగించాలి. నామినల్ అకౌంట్ ఫార్ములా ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి ఇక్కడ సేల్స్ అనేది మనకి ఇన్కమ్ కాబట్టి మనం సేల్స్ని క్రెడిట్ చేసాం. క్యాష్ అనేది అసెట్స్ అన్నీ ఎక్కడికి వస్తాయండి రియల్ అకౌంట్లోకి వస్తాయి. రియల్ అకౌంట్ ఫార్ములా ఏంటి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే లోపలికి వచ్చే అసెట్ని డెబిట్ చేయండి. ఇక్కడ లోపలికి వచ్చే అసెట్ ఏంటండి క్యాష్. కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అని మనం ఎంట్రీ రాస్తాం. నెక్స్ట్ ఎంట్రీ సోల్డ్ గూడ్స్ టు అరవింద్ 40,000. ఇక్కడ క్యాష్ అని ఇవ్వలేదండి, పేరు మెన్షన్ చేశాడు. అంటే ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్లో ఉన్న ఐటమ్స్ ఏంటండి సేల్స్ ఒకటి, అరవింద్ ఒకటి. సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి నామినల్ అకౌంట్లోకి వెళ్తుంది కాబట్టి నామినల్ అకౌంట్ ఫార్ములా ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి ఈ సేల్స్ని మనం క్రెడిట్ చేస్తాం. అరవింద్ నెక్స్ట్ వన్. ఈ అరవింద్ అనేది ఒక మనిషి పేరు. ఇది పర్సనల్ అకౌంట్లోకి వెళ్తుంది కాబట్టి పర్సనల్ అకౌంట్ ఫార్ములా ప్రకారం మనం దీన్ని డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇక్కడ అరవింద్ అనే వ్యక్తి రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి గూడ్స్ని మనం అమ్మిన దాన్ని డెబిట్ ద రిసీవర్ అనే దాని ప్రకారం అరవింద్ని మనం డెబిట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే 39,600 రూపీస్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అరవింద్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్. ముందు ట్రాన్సాక్షన్లో మనం క్రెడిట్కి 40,000 రూపీస్కి అమ్మాం. ఇప్పుడు 39,600 అనేది ఫుల్ సెటిల్మెంట్ అని చెప్పాడు. 400 రూపీస్ మనం డిస్కౌంట్ ఇచ్చామన్నమాట. ఇక్కడ 3 ఐటమ్స్ వస్తాయి చూడండి. అరవింద్ అనేది ఒకటి, డిస్కౌంట్ అనేది ఒకటి, క్యాష్ అనేది ఒకటి. ఇప్పుడు ఇందులో క్యాష్ అనేది రియల్ అకౌంట్కి సంబంధించింది కాబట్టి రియల్ అకౌంట్ రూల్ ఏంటండి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనకి క్యాష్ లోపలికి వచ్చింది కాబట్టి క్యాష్ని డెబిట్ చేస్తాం. ఎంత వచ్చింది మనకి 39,600 ఇచ్చాడు కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ 39,600. నెక్స్ట్ ఏముందండి డిస్కౌంట్ అకౌంట్. డిస్కౌంట్ మనం ఇచ్చామండి కాబట్టి మనకి అది ఎక్స్పెండిచర్ ఏ రూల్ ప్రకారం వస్తుందండి నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇందులో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ దాని ప్రకారం మనం ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ అన్నదాన్ని డెబిట్ చేస్తాం 400 రూపీస్.
నెక్స్ట్ అరవింద్. ఎవరి దగ్గర నుంచి వచ్చింది మనకి? అరవింద్ దగ్గర నుంచి క్యాష్ వచ్చింది. అరవింద్ అనేది ఒక పర్సన్ నేమ్ కాబట్టి మనం పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ టు అరవింద్ 40,000 రూపీస్. అంటే ఈ ఒక్క ఎంట్రీలో రియల్ అకౌంట్ నుంచి, నామినల్ అకౌంట్ నుంచి, పర్సనల్ అకౌంట్ నుంచి మూడు గోల్డెన్ రూల్స్ నుంచి, మూడు రూల్స్ నుంచి మనకి ఈ ఎంట్రీ ఫామ్ అయింది చూడండి. అంటే ఒక ఆస్పెక్ట్ అనేది పర్సనల్ అకౌంట్ నుంచి, వేరొక ఆస్పెక్ట్ రియల్ అకౌంట్ నుంచి, ఇంకొక ఆస్పెక్ట్ నామినల్ అకౌంట్ నుంచి మూడు రూల్స్ కవర్ అయిపోయాయి ఈ ఎంట్రీలో. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు సింగిల్ డెబిట్, సింగిల్ క్రెడిట్ అనే ఎంట్రీస్ ఉంటాయి. అలాగే మల్టిపుల్ డెబిట్స్, మల్టిపుల్ క్రెడిట్స్ అనే ఎంట్రీ కూడా ఉంటుందని చెప్పాను. ఈ ఎంట్రీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఇక్కడ మీకు 2 డెబిట్స్ కనబడతాయండి ఈ ఎంట్రీలో. నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే క్యాష్ పెయిడ్ ఫర్ స్టేషనరీ 200, రెంట్ 500, శాలరీస్ 2000. ఇక్కడ చెప్పిన స్టేషనరీ కానీ, రెంట్ కానీ, శాలరీ కానీ మూడు కూడా మనకి ఎక్స్పెండిచర్ అండి. ఎక్స్పెండిచర్కి మనం నామినల్ అకౌంట్లోకి వెళ్ళాలి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఆ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేస్తాం. క్యాష్ అనేది మనం పే చేసాం కాబట్టి క్యాష్ అనేది అసెట్ కాబట్టి రియల్ అకౌంట్లోకి వెళ్తాం. రియల్ అకౌంట్ రూల్ ఏంటండి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అసెట్ లోపలికి వస్తే డెబిట్ చేయండి, అసెట్ బయటికి వెళ్తే క్రెడిట్ చేయండి. ఇక్కడ మనం క్యాష్ పే చేసాం కాబట్టి అసెట్ బయటికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ మనం క్యాష్ని క్రెడిట్ చేస్తాం. అంటే ఇక్కడ ఎంట్రీ ఎలా వస్తుందండి? స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెటార్ 200, రెంట్ అకౌంట్ డెటార్ 500, శాలరీస్ అకౌంట్ డెటార్ 2000, టు క్యాష్ 2700. ఇప్పటి వరకు మనం ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలో చూసాం. ఈ ఎంట్రీస్లో ఒకటి డెబిట్ ఆస్పెక్ట్ నామినల్ అకౌంట్ నుంచి వస్తే, క్రెడిట్ ఆస్పెక్ట్ అనేది పర్సనల్ అకౌంట్ నుంచి, అలాగా షఫల్ అవుతూ ఉన్నాయి డెబిట్స్ కానీ క్రెడిట్స్ కానీ. అలాగే మనం రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ గురించి కూడా మనం చూసాం. మనం జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ ఈ మూడు మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దామండి. ఈ వీడియోకి ముందు బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఒక వీడియో చేశానండి. అందులో కూడా చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయి. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. మీకు ఈ అకౌంటింగ్ గురించి ఒక డీపర్ ఇన్సైట్ ఏర్పడుతుంది. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. హోప్ యూ ఎంజాయ్డ్ ద కంటెంట్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like the video, please share it to your friends and don't forget to subscribe.